Hi viewers, welcome to Vardi Tutorials. మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో హెడర్ ఫుటర్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, హైపర్ లింక్ని ఎలా క్రియేట్ చేయాలి వాటి గురించి తెలుసుకున్నాము. ఈ ట్యుటోరియల్లో టెక్స్ట్కి సంబంధించిన బాక్సెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, తర్వాత క్విక్ పార్ట్స్ ఈ వర్డ్ ఆర్ట్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెక్స్ట్ బాక్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాము. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్స్ వచ్చి చూసారా, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనం రెగ్యులర్గా టైప్ చేసే కంటెంట్ కన్నా కొంత అడిషనల్గా మనం సపరేట్గా వేరియేషన్ హైలైట్ చేసే దాన్ని టెక్స్ట్ బాక్స్ అని అంటాము. సో నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బార్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో నేను ఈ టెక్స్ట్ బాక్స్ని సో ఇక్కడ దీన్ని నేను ఇన్సర్ట్ చేశాను. ఓకే, ఇక్కడ నాకు తగ్గట్టుగా నేను ఎడ్జ్ అలైన్మెంట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను కొంత టైటిల్ని ఇన్సర్ట్ చేస్తాను. వారధి ట్యూటోరియల్స్ వారధి ట్యూటోరియల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వారధి ట్యూటోరియల్స్ offer MS Office, Photoshop, DTP, web designing, courses, now present MS Office course is running. ఈ విధంగా అనమాట. సో ఈ కొంత పార్ట్ అనేది ఇప్పుడు మనకి సపరేట్గా డిజైన్ చేసి పెట్టుంటే అది హైలైట్ అవుతుంది. సో ఇలాంటి వాటి కోసం ఈ టెక్స్ట్ పార్ట్ని మనం ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి క్విక్ పార్ట్స్. ఇవి వచ్చేసి మనం హెడర్ అండ్ ఫుటర్లో చెప్పుకున్నట్టుగా ఆటో టెక్స్ట్, డాక్యుమెంట్ ప్రాపర్టీస్, ఈ ఫీల్డ్ ఆప్షన్స్ ఇవన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఆర్ట్. ఈ వర్డ్ ఆర్ట్ గురించి కూడా మనం ప్రీవియస్ ట్యూటోరియల్స్లో చెప్పుకున్నాము. మనకు కావాల్సిన విధంగా టెక్స్టైల్ని ఇన్సర్ట్ చేసుకొని ఈ విధంగా అనమాట. సో ఇది వర్డ్ ఆర్ట్. ఈ వర్డ్ ఆర్ట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. సో చూసారా, ఈ విధంగా మనం వారధి ట్యూటోరియల్స్, MS Office, ట్యూటోరియల్స్ ఈ విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ క్యాప్. ఈ డ్రాప్ క్యాప్ అనేది మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ కంటెంట్ని సెలెక్ట్ చేసి పెట్టాను. సో సారీ, ఇది అప్లై అవ్వట్లేదు. డ్రాప్ క్యాప్. సో నేను ఇదే కంటెంట్ని నేను ఇక్కడ మళ్ళీ కాపీ చేసి పెడతాను. Ctrl+C. సో Ctrl+C, Ctrl+V. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ క్యాప్ ఎనేబుల్ అయింది. సో దీని మీద క్లిక్ చేసి డ్రాప్డ్ అంటే ఈ విధంగా వస్తుందన్నమాట, మార్జిన్ దగ్గర లేదా డ్రాప్డ్. సో ఇలాగా క్యాపిటల్ లెటర్ వరకు వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ స్టైల్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వారధి ట్యూటోరియల్స్ తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ లైన్ అంటే మనం ఇప్పుడు మెయిల్స్లో కింద థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ సంథింగ్ అలాంటి కంటెంట్ పెట్టుకుంటాం కదా. సో అలాగే ప్రతి డాక్యుమెంట్కి మన నేమ్తో కానీ లేకపోతే మనం ఏదైతే కంటెంట్ పెట్టుకుంటామో దాంతో సిగ్నేచర్ యాడ్ చేసుకోవడానికి ఈ సిగ్నేచర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ డేట్ అంటే ఇంతకుముందే క్లాస్లో ఇన్సర్ట్ చేసి చూపించాను. సో ఈ విధంగా అనమాట. అప్డేటెడ్ ఆటోమేటికల్ అంటే మనకు ఇప్పుడు టైంని బట్టి మారిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ సపోజ్ వాంట్ టు చేంజ్ ద డేట్ ఫర్ 11th to 10th. Change date settings, date and time.
సో నేను 10 పెట్టాను. ఓకే సేవ్ చేశాను. ఈ డేట్ అండ్ టైంలోకి వెళ్ళి చూసారా, టైం మారిపోయాయి, డేట్ అండ్ టైం మారిపోయాయి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు అప్డేట్ అని అడుగుతుంది కదా, అప్డేట్ అంటే డేట్ మారిపోతుంది. సో ఈ విధంగా అన్నమాట. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్ టైమ్ సెట్టింగ్స్. ఓకే సో ఇప్పుడు అప్డేట్ అంటే 11వ తారీఖు వచ్చేస్తుంది, అప్డేట్ అంటే 11వ తారీఖు వచ్చేస్తుంది. సో అదే నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇంకొక ఫైల్ నుంచి లేదా ఇంకొక సాఫ్ట్వేర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకోవడం అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ అనగానే ఇక్కడ చూసారా, అడాబ్ అక్రోబాట్ డాక్యుమెంట్ అండ్ PDF XML డాక్యుమెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. సో వాటి నుంచి ఎలా మనం ఇన్సర్ట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటోషాప్ ఇమేజ్ అని ఉంది కదా, సో నేను దీని మీద క్లిక్ చేసి, సో నాకు ఇక్కడ ఒక ఫోటోషాప్ ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. సో నేను దీని మీద ఓకే చేసి ఈ ఇమేజ్లో నేను ఎంతైనా కంటెంట్ అని నేను డిజైన్ చేయాలి లేదా ఇంపోర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. సో కంట్రోల్ O, డెస్క్టాప్, శ్రీరామ ఇమేజ్. సో ఐ వాంట్ ఈ ఇమేజ్ నేను వర్డ్ డాక్యుమెంట్లో పెట్టాలని అనుకుంటున్నాను. సో నేను దీన్ని ఈ ఇమేజ్ నేను అడ్జస్ట్ చేసి పెడతాను. ఇది ఇమేజ్ క్రియేట్ చేసి నేను క్లోజ్ చేస్తే ఇమేజ్ రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ అయిపోయింది. సో ఈ విధంగా ఈ ఆబ్జెక్ట్ అనే టూల్ని యూస్ చేసి మనకి ఎలాంటి వర్డ్ ఏదైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఒక ఎక్సెల్ ఫైల్ నుంచి నేను ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, ఎక్సెల్ ఫైల్ క్రియేట్ అయింది కదా. సో హియర్ serial number, course name, duration, course name MS Office 30 days. Next Photoshop, same, ఇది కూడా 30 days. నెక్స్ట్ DTB, ఇది 45 days. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన దాన్ని నేను ఇన్సర్ట్ అయిపోయింది. నాకు కావాల్సినట్టు నేను అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాను, అంతే. ఎక్సెల్ ఫైల్ని ఇలా ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింబల్స్, ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని డిఫాల్ట్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు, కొన్ని ఏంటంటే మనం ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్, మనకు కావాల్సిన ఈక్వేషన్ మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని సింబల్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ సింబల్స్ అవి వచ్చాయి. వీటిలో మనకు కావాల్సినవి ఇన్సర్ట్ చేసుకొని మనం పెట్టుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్షన్స్, నెక్స్ట్ e⁻x, n⁻x, ఇంటిగ్రల్, లార్జ్ ఆపరేటర్, బ్రాకెట్స్. సో వీటిని ఏంటంటే మనం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే యూస్ చేస్తారు. ప్రొఫెషనల్స్ అయితే మాత్రం మ్యాథ్ టైప్ అని, తర్వాత మ్యాథ్ ఈక్వేషన్ అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ సపరేట్ సాఫ్ట్వేర్స్ని యూస్ చేస్తారు కాలేజెస్, స్కూల్స్లో. సో ఈ విధంగా యూస్ చేసి మనం నార్మల్ టెక్స్ట్ కూడా, అంటే ఈక్వేషన్స్ మధ్యలో XYZ అలాంటివి ఉంటాయి కదా, క్వశ్చన్స్ అలాంటివి. సో అలాంటి వాటికి ఇవి యూస్ చేస్తారు. నెక్స్ట్ సింబల్స్, ఇవి చూసారు కదా, మనకి కావాల్సిన స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. యూరో, పౌండ్, ఎన్, కాపీ రైట్స్, రిజిస్టర్డ్, ట్రేడ్ మార్క్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ చాలా వరకు ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది ఇన్సర్ట్ అనగానే మనకి ఇన్సర్ట్ అవుతుంది. సో
ఇది ఫ్రెండ్స్ ఇన్సర్ట్ ట్యాబ్కి సంబంధించి. నెక్స్ట్ ట్యూటోరియల్లో పేజ్ లేఅవుట్కి సంబంధించిన ట్యూటోరియల్స్ మనం మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్.